హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉన్నాం నేషనల్ మ్యూజియం. ఢిల్లీలో ఉన్న నేషనల్ మ్యూజియంకి అయితే ఈరోజు మనం వెళ్తున్నాం. రండి మీకు మొత్తం చూపిస్తాం మ్యూజియంలో ఏమేమి ఉన్నాయన్నది. ఈ నేషనల్ మ్యూజియం ఇండియా గేట్ దగ్గరలో ఉంటుంది. దీన్ని చూడటానికైతే ఒక్క మనిషికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మన భారతదేశపు ప్రాచీన సంస్కృతి మరియు సాంప్రదాయాలను అయితే ఈ మ్యూజియంలో మనం చూడటానికి కనిపిస్తాయి. సింధ్ మరియు హరప్ప ప్రజలు ఉపయోగించినటువంటి వస్తువులు, వారి యొక్క సాంప్రదాయ దుస్తులు మరియు వారి యొక్క జీవన విధానం అయితే మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నవి ఆనాటి ప్రజలు ఉపయోగించినటువంటి ఆభరణాలు. వీటినే వారు ధరించేవారు. ఈ వస్తువులు చెక్క మరియు జంతువుల యొక్క ఎముకలతో చాలా అందంగా తయారు చేయబడ్డాయి. ఇవే కాదు, ఇలాంటివి ఈ మ్యూజియంలో చూడటానికి చాలా ఉన్నాయి. నేను మీకు మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. మీరైతే చివరి వరకు చూడండి, అస్సలు మిస్ కావద్దు. ఓకేనా? మరి ఇంకా లేట్ ఎందుకు, పదండి చూసేద్దాం. ఆనాటి పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగించిన లోహపు బొమ్మలను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. చాలా చక్కగా తయారు చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదొక రథం, అంటే ఎడ్లబండి లాంటిది. దీన్ని మట్టితో తయారు చేశారు. హరప్ప నాగరికతలో చనిపోయిన వారి శరీరాలను బంగారం, వెండి మరియు కాసులతో దహనం చేసేవారు. ఆ కాలంలో ఉపయోగించిన ఆయుధాలను కూడా మనం చూడొచ్చు. మీరు ఢిల్లీ వస్తే నేషనల్ మ్యూజియం తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన నేషనల్ మ్యూజియం వ్లాగు. నాకు చూడటానికి 3 గంటలు పట్టింది, నేను మీకు 3 నిమిషాల్లో చూపించేశాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.